వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఎస్ఎల్బీసీ టన్నల్లో రెస్క్యూ ఆపరేషన్ 18వ రోజు కొనసాగుతోంది. ఇవాళ రోబోలు టన్నల్లోకి ఎంటర్ అయ్యాయి. ఇప్పటికే టన్నల్లోకి అన్వి రోబో బృందం వెళ్లింది. రోబో బృందంతో పాటు మొదటి షిఫ్ట్లో 110 మంది ఎస్ఎల్బీసీ టన్నల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు లోకో ట్రైన్ సహాయక బృందాలు టన్నల్ లోపలికి వెళ్లాయి. డేంజర్ జోన్లో రోబోలతో తవ్వే ప్రయత్నం చేస్తున్నారు. క్యాడవర్ డాగ్స్ గుర్తించిన 2 చోట్ల తవ్వకాలు చేపట్టారు. సాయంత్రానికి 2 మృతదేహాలను బయటికి తీసే అవకాశం అయితే కనిపిస్తోంది. రెస్క్యూ బృందాలు అతి కష్టం మీద మరో 5 అడుగులు తవ్వారు. ఇంజనీర్ ఆచూకీని కనుగొన్న ప్రాంతానికి కొంచెం అటు ఇటుగా మరో 3 ఉన్నట్టు అనుమానిస్తున్నారు. ఈ రోజు మరో 2 జాడ లభించే అవకాశం ఉంది. మిగిలిన వారు సొరంగం చిట్ట భాగంలోని టీబీఎం కటర్ సమీపంలో చిక్కుకొని ఉండొచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం టనల్లో టీబీఎం మిషన్ కటింగ్, డీ వాటరింగ్ కొనసాగుతోంది. శ్రీశైలం 7వ కాలువ ప్రాజెక్టు టనల్ నిర్మాణ సమయంలో ప్రమాదవశాత్తు టన్నల్లో చిక్కుకుని 8 మంది చనిపోయిన సంఘటన తెలిసిందే. ప్రస్తుతం సొరంగంలో జీపీఆర్, క్యాడవర్ డాగ్స్ సాయంతో తవ్వకాలు జరుగుతున్నాయి. రాడార్, సునకాలు గుర్తించిన ప్రదేశాలను D1, D2, D3గా విభజించి రెస్క్యూ బృందాలు అక్కడ తవ్వకాలు చేపట్టాయి. ఆదివారం D2 ప్రాంతంలో తవ్వకాలు జరిపిన రెస్క్యూ టీమ్స్ ఓ ఇంజనీర్ మృతదేహాన్ని వెలికితీశాయి. రెస్క్యూ ఆపరేషన్ కు అడ్డుపడుతున్న టీబీఎం కటింగ్, అలాగే డీ వాటరింగ్ పనులు కూడా నిరంతరం కొనసాగుతున్నాయి. కార్మికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏ మాత్రం అలసిపోకుండా బృందాలు ఎప్పటికప్పుడు తమ పనిని చురుగ్గా కొనసాగిస్తున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, రెస్క్యూ టీమ్స్, పోలీస్ విభాగం, ఫోరెన్సిక్, వైద్య బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.